నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ అలాగే పార్టీ పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. ఈ నెలాఖరులోగా ముఖ్యమైన పోస్టులన్నింటికి భర్తీ చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు 10 రోజుల శిక్షణ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు తేదీలను ఖరారు చేసి పేర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 15లోగా డీసీసీ కార్యవర్గం, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం, 16వ తేదీ నుండి 25లోగా మండల, బ్లాక్ కాంగ్రెస్ కార్యవర్గ ఖరారు, ఏప్రిల్ 1 నుండి 30లోగా బూత్ లెవెల్ అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో అధ్యక్షులు, కార్యవర్గాల నియామకం చేయనున్నారు. డీసీసీలు వెంటనే పేర్లు ఇస్తే మరొకసారి సామాజిక సమీకరణాలను చూసుకొని ప్రకటించనున్నారు. వివాదాలకు తావు లేకుండా పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న వారికి, ఇప్పటి వరకు అవకాశం రాని వారికి, ఎమ్మెల్యేలు, ఎంపీలు సూచించిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అన్ని స్థాయిల కమిటీల నియామకం తర్వాత జిల్లా, నియోజకవర్గ స్థాయిలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏఐసీసీ పెద్దలు ఈ మధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్ర నేతలు వచ్చే నెల 15వ తేదీ డెడ్లైన్ పెట్టుకోగా భర్తీకి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అలాగే డైరెక్టర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటుగా రాష్ట్ర స్థాయిలో కుల సంఘాల ఫెడరేషన్లు అలాగే కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే వీటికి సంబంధించి పేర్లు తీసుకున్న కొలిక్కి రావడం లేదు. మహిళా కమిషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టుల కోసం వందల సంఖ్యలో మహిళలు ఎదురు చూస్తున్నారు. కాగా దీనిపై పార్టీ, ప్రభుత్వం ఇంకా ఆలోచించడం లేదని సమాచారం. ఈ నెలాఖరులోగా లేదా ఏప్రిల్లో కుల సంఘాల పోస్టులను భర్తీ చేస్తారని చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ల పదవీ కాలం ముగియనుండడంతో అప్పుడే భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఇటు ఎదురు చూస్తున్నాయి. ఇందులో భాగంగా సిపిఐ అలాగే తెలంగాణ జనసమితి కూడా కోరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాము కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి తాము పోరాటం చేశామని ఆ పార్టీల నేతలు గుర్తు చేస్తున్నారు. కోదండరాంకు కేటాయించిన ఎమ్మెల్సీ పదవి ఇంకా వివాదంలో ఉండడంతో తమకు 4 నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని టీజేఎస్ నేతలు విన్నపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్లో చేరిన ఓయూజేఏసీ నేతలు కూడా పదవులు ఆశిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ నేతలతో పాటు మిత్రపక్షాల నేతలు ఈ మేరకు తమ వంతు ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇలా అధికార కాంగ్రెస్లో పార్టీలో మాత్రం నామినేటెడ్ పోస్టుల కోసం అయితే మాత్రం రంగం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా వందలాది మంది ఆశావాళ్ళు అయితే మాత్రం వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పార్టీ కోసం మేము సేవ చేశాము, టికెట్ రాకున్నా కానీ పార్టీలో ఉన్నాము, ఇబ్బందులు పాలైన ఆర్థిక పరిస్థితులు అడ్డం వచ్చినా కానీ అవన్నీ తట్టుకొని కూడా బీఆర్ఎస్లో హయాంలో కూడా చాలా పోరాటాలు చేశాము, మాకు అవకాశాలు కల్పించాలని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఒకవైపు కార్పొరేషన్లలో ఇప్పుడు నెక్స్ట్ జూన్ వరకు అయితే మాత్రం ఇక ఉన్న కార్పొరేషన్ల పదవి కాలం అయిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు ఫెడరేషన్లు ఉన్నాయి, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు ఉన్నాయి, ఇటు పీసీసీ స్థాయిలో పార్టీ పదవులు కూడా ఉన్నాయి. దీంతో ఇక కొంతకాలంగా పెండింగ్లో ఉండిపోయింది. చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పదే త్వరలో అని చెప్తున్నారు, కానీ దానికి ఇంకా అలాగే పెండింగ్లో పడిపోతుంది. దీంతో గంపడ ఆశలు పెట్టుకున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, పార్టీ కోసం పనిచేయకుండా కానీ ఇటు ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత కార్యకర్తల నుండి వ్యతిరేకత, దాంతోపాటు ప్రతిపక్ష పార్టీ నుండి కూడా ఇటు ఆఫర్లు వచ్చినా కానీ పార్టీలో ఉంటున్న చాలామంది ఉన్నారు. ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళ స్థాయిలో లాబింగ్ వాళ్ళు చేస్తున్నారు. ఇటు ఏఐసీసీ పెద్దల్ని కలవడం అయితేంది, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న కీలక నేతలను కూడా తమ లాబింగ్లో భాగంగా వాళ్ళ అభ్యర్థన అయితే మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నెలలోనే ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి గతంలోనే డిసెంబర్లో ఈ చర్చ జరిగింది. ఆ తర్వాత సంక్రాంతి లోపే మొత్తం అయిపోతుందని చర్చ జరిగింది. ఇక అది రాను ఏకంగా ఉగాది ముందు వరకు అయితే వచ్చింది. మరి చూడాలి ఈ నెలలోనైనా అవుతుందా, లేకపోతే మళ్ళీ పెండింగ్లో పడి ఎన్నికలు వచ్చినాయని, లేకపోతే 99 యాక్షన్ ప్లాన్ అని మళ్ళీ పొడిగించుకుంటూ పోతారనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ నామినేటెడ్ పోస్టుల కోసం అయితే మాత్రం చాలా వందలాది మంది నేతలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు పార్టీ పదవులు కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా పార్టీల విషయంలో వస్తే మాత్రం ఈ యొక్క పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన పదవుల కోసం ఒకవైపు
ఏఐసి స్థాయిలో కూడా లాబింగ్ జరుగుతుంది. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నెక్స్ట్ ఒక పిసిసి అధ్యక్షుడు కావడానికి ఒక సుగమం అవుతుంది మార్గం అని కొంతమంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సీఎంఓ డిప్యూటీ సీఎంఓ కూడా భవిష్యత్తులో అవుతారు, గతంలో అనుభవాలను చూస్తే అర్థమవుతుందని కూడా సెంటిమెంట్గా భావిస్తున్నారు. ఇటు పార్టీ పదవుల విషయంలో అలా ఉంటే ఇటు ప్రభుత్వం నుండి రావాల్సిన ఈ నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం చాలామంది గంపడాశలు పెట్టుకున్నారు. కార్పొరేషన్లో కావాలని, కమిషన్లో స్థానం కావాలని, అలాగే జిల్లా స్థాయిలో ఉండే ఈ ఫెడరేషన్లు జిల్లా స్థాయిలో ఉండే నామినేషన్ పదవులు ఈ అన్నింటిలో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలో అవకాశం రావడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్ పార్టీకి మరొక సమస్య వచ్చింది. ఏంటంటే మిత్రపక్షాల నుండి ఒత్తిడి కూడా వచ్చింది. ఇటు సిపిఐ, ఇటు తెలంగాణ జనసమితి మాత్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాయి, మిత్రపక్షంగా పనిచేశాయి. అలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా ఒక భాగమైంది. మాకు కూడా అవకాశం కల్పించాలి, మా పార్టీకి సంబంధించిన నేతలకు కూడా కొంత వాళ్ళకు పదవుల్లో భాగస్వామ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో మాకు కూడా కొంచెం పాత్ర ఉన్నది, ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ అవకాశాన్ని కల్పించాలని కూడా ఇటు సిపిఐ నుండి, ఇటు తెలంగాణ జనసమితి నుండి అయితే మాత్రం పిసిసికి, కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తులు వచ్చినట్టయితే తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంబంధించిన ఆ ఎమ్మెల్సీ పదవి పెండింగ్లో ఉంది. ఒకవైపు ఇచ్చిన పదవి కూడా పెండింగ్లో ఉంది. ఇదే సందర్భంలో రానున్న ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీల విషయంలో మాత్రం అవకాశం కల్పించండి, ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజా సమస్యల కోసము ఒకవైపు ప్రతిపక్షాలు కోట్లాడుతుంటే ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నాము, ప్రతిపక్షాలు అసలు కాంగ్రెస్ గెలవదు, గెలిచే పరిస్థితి లేదన్న సమయంలో మద్దతు ఇచ్చి ఓట్లు చీలకున్నా కానీ సపోర్ట్ చేశాము. ఆ రకంగా మాకు అవకాశం కల్పించాలి, మా పార్టీ సంబంధించిన చాలామంది నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం ఈసారి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నట్టు తెలంగాణ జనసమితి నుండి ఇటు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇట్ ది సేమ్ టైం సిపిఐ పార్టీ నుండి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఎట్లా మిత్రపక్షాలకు ఎట్లా న్యాయం చేస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే. ఎందుకంటే మిత్రధర్మం అయితే మాత్రం పాటించాల్సిందే. దాన్ని ఎలాగో పార్టీలో ఇచ్చే పరిస్థితి ఉండదు, కనీసం ప్రభుత్వంలోనైనా వాళ్ళకు అవకాశం కల్పించాల్సిందే అనే ఒక బాధ్యత కూడా ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక వాళ్ళు ఉద్యమ బాట కూడా చేపడతాము, ప్రజా సమస్యలు కూడా మాకు దృష్టికి వస్తున్నాయి అంటూ కూడా వాళ్ళు ఒక రకంగా ఒక అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు. దీనికి మరి తెలంగాణ అధికార కాంగ్రెస్ మరి ఎట్లా న్యాయం చేస్తుందో చూడాలి. ఇలా నామినేటెడ్ పోస్టుల విషయంలో మాత్రం పెద్ద చర్చ నడుస్తుంది. వందలాది ఆశావాళ్ళు అయితే మాత్రం వాళ్ళ విజ్ఞప్తులు అయితే ఇస్తున్నారు. ఏఐసిసి స్థాయిలో ఇస్తున్నారు, రాష్ట్ర ముఖ్య నేతలను కలుస్తున్నారు, ఇటు కార్పొరేషన్లో అవకాశం కావాలని చూస్తున్నారు, ఇటు ఫెడరేషన్లు ఉన్నాయి, ఎక్కడికా కమిషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయాలి, ఆ భర్తీలో మాకు అవకాశం కల్పించాలి, సామాజిక సమీకరణాలను బట్టి కూడా అవకాశం కల్పించాలి. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే నిజమైన పార్టీ కోసం పనిచేసిన అర్హులైన వారికి కూడా అవకాశం కల్పించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. చూడాలి మరి ఈ అంశము ఎటువైపు దారితీస్తుంది, మరి వివాదాస్పదం అయితే దీన్ని పార్టీ ఎట్లా కట్టడి చేస్తుంది, ఎవరికి ఈ యొక్క పదవులు వరించబోతున్నాయి అన్న చాలా క్వశ్చన్లు ఉన్నాయి. చూడాలి మరి ఈసారైనా ఈ నెలాఖరులోపు అన్నట్టు మరి పదవులను మరి పంచుతారా, లేకపోతే ఎప్పట్లాగానే పెండింగ్లో పెట్టి ఎన్నికల తర్వాతనే మళ్ళీ దీన్ని వర్షాకాలం వరకు తీసుకెళ్తారా లేదనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. దానికి మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, తెలంగాణ ప్రభుత్వం అలాగే పిసిసి పార్టీ తరపు నుండి తెలంగాణ విభాగం కూడా దీనికి ఏం క్లారిటీ ఇస్తుందో లేదో త్వరలో తెలిసే అవకాశం ఉంది.